హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని అయితే ఆశిస్తూ ఉన్నాను. గైస్ ఈరోజు వీడియో అయితే మనకు ఫిబ్రవరి 11న పౌర్ణమి ఉండింది కదా. సో ఆ రోజైతే నేను ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను అనేసి ఈ వీడియో అనమాట. మన ఇంటి పక్కలో ఇక్కడ వరి అనేది వేశారండి. సో అందుకనేసి ఆకు అనేది వేశారు, మడంతా దున్ని ఇంకా అందులో నార అనేది నాటడానికి నార అయితే పక్కన వేశారు. ఇక్కడైతే సిద్ధం చేస్తున్నారనమాట. మొత్తము భూమి అంతా గుల్ల చేసి పెట్టినారు. దానిలోకి మళ్ళీ ఇంకొకసారి మడి అనేది దున్ని తర్వాత వాటర్ అయితే పట్టి మనకు మడికి సిద్ధం చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది బయట అయితే. ఇక్కడైతే నేను దేవుని రూమ్ అంతా క్లీన్ చేద్దాము అనేసి మొత్తం అంతా ఎత్తి పెట్టుకొని ఉన్నాను. క్లీన్ చేసేసి ఆ తర్వాత అంటే క్లీన్ చేస్తూనే నేను స్వామివారికి పెట్టడానికి అనేసి ఇలా నైవేద్యం అయితే చేశాను. తాలింపు అయితే చేశాను అనమాట, బీన్స్ తాలింపు. ఆ తర్వాత ఒకవైపు నైవేద్యం చేసుకుంటూ మరోవైపు అయితే ఇక్కడ పూలు, ఇంట్లో అయితే పూలు చామంతి పూలు మాత్రమే ఉన్నాయి, రోసెస్ అనేది లేవు. రోసెస్ మనకి ఇక్కడ సరిగ్గా రాలేదు అనేసి, అంటే మంచు పట్టే కారణంగా రోస్ అనేది మచ్చలుగా ఉండడము, కొంచెం వైటిష్గా ఉండడము. సో అలా ఉంటే నాకు నచ్చలేదన్నమాట. సో అందుకని నేను తేవద్దని చెప్పేశాను. అందుకని ఇంకా ఇంటి దగ్గర మందారం పూల చెట్టు అయితే ఉంది, ఓనర్ అక్క వాళ్ళది. సో ఇకైతే 4 మందారం ఏమో ఉన్నాయి. ఇంకా సరే నాకు చెప్పేసి నేను తీసుకుంటాను అక్క అనేసి చెప్తే, సో అక్క అయితే ఓకే అమ్మా తీసుకొని చెప్పినారు. అందుకనేసి నేనైతే ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క పువ్వు అయితే పెట్టాను అనమాట. మరి ఎల్లోనే పెట్టడం వల్ల నాకు కొంచెం డల్గా అనిపించింది. సో అందుకనేసి ఇంకైతే కింద వెళ్ళి చూస్తే ఉన్నాయి, అందుకని వాటిని తెచ్చి పెట్టాను అనమాట. ఇక్కడైతే అమ్మవారికి నైవేద్యం అనేది పెట్టేశాను. ఆ తర్వాత ఒక్క ఆకు అంటి పండ్లు అనేది పెట్టాను అనమాట. తర్వాత రెగ్యులర్గా నేను పెడతాను కదా, రాగి చెంబులో వాడకుండా ఉండే నీళ్ళల్లోకి పసుపు అయితే వేసి పెట్టాను. నేను దేవుని రూమ్ క్లీన్ చేసిందేదంతా నేనైతే వీడియో షూట్ చేయలేదండి, ఎందుకంటే ఇటువైపు అటువైపు తిరుగుతూ ఉన్నాను. సో అందువల్ల నేను షూట్ చేయలేకపోయాను. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పూజ చేసే టయానికైతే పౌర్ణమి అనేది స్టార్ట్ అవ్వలేదు. మనకు ఫిబ్రవరి 11th నైట్ 7కి అలా స్టార్ట్ అయిందనమాట పౌర్ణమి. బట్ అయితే నేను పౌర్ణమి 7కి స్టార్ట్ అవుతుంది, నేను గిరి ప్రదక్షిణకు అనేసి అరుణాచలం అయితే బయలుదేరామన్నమాట. మేము ఎవరెవరం వెళ్ళాము అనేసి నేను తర్వాత చెప్తాను. ఇక్కడైతే నేను ఆ సందర్భంగానే, పౌర్ణమి సందర్భంగానే నేనైతే పూజ అనేది చేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఇంకా గిరి ప్రదక్షిణకి వెళ్ళేసి వచ్చిన తర్వాత నేను లేసే పరిస్థితి ఉంటుందో లేదో అనేసి నేను ముందుగానే ఇలా నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించి పూజ అయితే చేసేసి బయలుదేరదామనేసి పూజ అనేది మార్నింగే చేసేసాను అనమాట. మీకు మార్నింగ్ టైమింగ్ చూపించాను కదా, 6:15కి అలా. ఆ తర్వాత నాకు ఇంట్లో అంటే ఇంకా బయటంతా తుడిచి ముగ్గు పెట్టుకొని ఇంట్లో చెత్తలు చిమ్మేసి గిన్నెలు ఉండేవన్నీ క్లీన్ చేసి పెట్టేసి ఇక దేవుని రూమ్లో అంతా క్లీన్ చేసుకొని పూజ చేసే టైంకి అయితే 8:30 అట్లా అయిపోయిందనమాట టైం అయితే. సో 8:30-9కి అలా పూజ చేసేసాను. అప్పటికైతే పౌర్ణమి లేదండి, అయినప్పటికీ నేను చేశాను అనమాట. ఇక్కడైతే పూజ అనేది కంటిన్యూ అవుతుంది, చూద్దాము. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.
ఇక ఇలా అయితే నేను ఇంట్లో అమ్మవారికి అంటే దేవునికి దీపధూప నైవేద్య మంగళహారతులతో పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత 3:00కి మాకు బస్ అనేది ఉండిందనమాట. బట్ అయితే 4:30 అలా బస్ అనేది తీశారు. తర్వాత మేమైతే అరుణాచలంకి దగ్గరలో వచ్చేసాము. చూసారు కదండి, ఇదే అరుణాచలము ఎంట్రన్స్ అనమాట. బట్ అయితే ఇంతకుముందు నేను 2 టైమ్స్ అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చేశాను. ఒకసారి అయితే మనము అంటే ఇక్కడి నుంచినే చిత్తూరుకి వెళ్ళి తర్వాత వేలూరు నుంచి అరుణాచలం అనేది నేను బస్సెస్ చేంజ్ చేసుకొని అలా వెళ్ళాను అనమాట ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం అయితే పలంనేరు నుంచినే డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. అవి ఒక 12:00కి అట్లా తీస్తారు. ఆ బస్సులో వెళ్ళాను అనమాట. అప్పుడైతే వాళ్ళు డైరెక్ట్గా లోపలికే వదిలారు. కానీ ఈసారి ఏమైందంటే స్టార్టింగ్ కాబట్టి పౌర్ణమి స్టార్టింగ్ ఉండడం వల్ల వాళ్ళైతే బస్సెస్ లోపలికి వదలడం లేదంట. అంటే ఏపీ బస్సెస్ మాత్రము ఏపీ, కర్ణాటక అంటే తమిళనాడుకి సంబంధించిన బస్సెస్ తప్ప మిగతా ఏ బస్సెస్ కానీ, ఏ కార్లు కానీ, ఎటువంటి వెహికల్స్ని కానీ లోపలికైతే వదలలేదనమాట. ఇక్కడైతే మాకు 2 కిలోమీటర్స్కి యువతలే ఆపేశారు. ఆ తర్వాత మేమైతే బస్సెస్ అనేది ఆటో అనేది పెట్టుకొని ఇక్కడికైతే వచ్చాము. అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ చూడండి మంచిగా కటౌట్ అంటే లైట్ సెట్స్ అనమాట. లైట్స్తో అమ్మవార్లని ఇంకా అయ్యవార్లని చాలా మంచిగా అయితే తీర్చారు. ఇక్కడైతే మేము ఎవరెవరు వెళ్ళామంటే నేను, రేఖ, మా ఆయన, తర్వాత రేఖ వాళ్ళ ఆయన, నలుగురం వెళ్ళామన్నమాట. పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళాము. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించాను పిల్లల్ని. ఆ పాప కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించిందనమాట. ఏమంటే పిల్లోళ్ళు 14 కిలోమీటర్స్ నడవడం అంటే సాధ్యం పడదు. కానీ వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయినప్పటికీ వద్దు, మళ్ళా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒకవేళ నా వల్ల కాదు అన్నారు అంటే అది కుదరదు కదా. కాదు అని అంటే మనం ఏం చేయలేము. అండ్ అయితే మనం ప్రైవేట్గా వెళ్ళలేదు, బస్సెస్ పెట్టుకొని వెళ్ళాం కాబట్టి మనం చాలాసేపు వెయిట్ చేయలేము. వాళ్ళు చెప్పిన 4-5 అవర్స్లో తిరిగి వచ్చేయాలి కాబట్టి మేమైతే పిల్లల్ని ఇంట్లోనే వదిలేసి వెళ్ళామన్నమాట. తర్వాత అయితే నేను పౌర్ణమి కదా, సో అందుకనేసి ఇప్పటికీ 2 టైమ్స్ నేను పౌర్ణమికి దీపాలు పెట్టాను అనమాట. ఒకసారి అరుణాచలంలో పెట్టాను. ఎప్పుడంటే మనకి అరుణాచలంలో కార్తీక పౌర్ణమి వచ్చింది. అంటే తమిళనాడులో కార్తీక పౌర్ణమి రోజు అంటే జ్యోతి రోజు నేను దీపం అనేది పెట్టాను. ఆ తర్వాత వచ్చిన భోగి రోజు పౌర్ణమి వచ్చింది కదా మనకు. ఆ మంత్లో అయితే నేను వెళ్ళలేదన్నమాట. ఇంకా మనకి ఇక్కడే ఎక్కువ వర్క్లు ఉండడం వల్ల వీలు పడలేదు. ఆయనకి ఆర్డర్స్ ఉండడం వల్ల సో అందువల్ల నేనైతే వెళ్ళలేకపోయాము భోగి రోజు పౌర్ణమి వచ్చినప్పుడు. అందుకనేసి నేను పలంనేరులో ఉన్న శివాలయంలో దీపాలు అయితే పెట్టాను. ఇదైతే థర్డ్ పౌర్ణమి అనమాట. సో అందుకనేసి ఇక్కడ నేను స్వామివారికి దీపం పెడదాము అనేసి స్టార్టింగ్లోనే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే ఆ తర్వాత వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే లోపల పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో తెలియదండి. మనకి ఇక్కడ స్టార్టింగ్లో ఉన్నాము. స్టార్టింగ్లో సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి అయితే వస్తుందన్నమాట మనకు. సో అందుకనేసి స్వామివారి దగ్గర నేనైతే మట్టి ప్రమిదలు అనేది తీసుకొని నెయ్యి అమ్ముతున్నారు చిన్న బాటిల్స్లో. ఒరిజినల్ నెయ్యేనండి, మేము చూసాము ఒరిజినల్ నెయ్యి పెట్టారు. సో అందుకనేసి తీసుకొని ఇంకా ఇక్కడి నుంచినే నేను పసుపు, కుంకుమ అన్నీ ఇంకా మా షాప్లోనే ఉంటాయి అన్నీ. సో అందుకని ఇక్కడి నుంచే తీసుకెళ్ళాను. ప్రమిదలు, ఒత్తులు, తర్వాత నెయ్యి అయితే అక్కడ తీసుకొని ఇంకైతే అక్కడ దీపం అనేది పెట్టడానికి అనేసి నేను ఇలా దీపం అనేది పెడుతూ ఉన్నాను అనమాట. నేలపైనే పెడుతూ ఉన్నాను, మట్టి ప్రమిదలతో పెడుతున్నాను కదా. సో అందుకనేసి పసుపుతో ఓం అనేది రాసి కుంకుమతో బొట్లు పెట్టాను. ఆ తర్వాత 5 ప్రమిదలు అనేది తీసుకొని ఇలా దీపం అనేది పెడుతూ ఉన్నాను అనమాట. సో ఇది థర్డ్ పౌర్ణమి. దేవుడు ఎన్నిసార్లు నాకు అవకాశం ఇస్తాడో తెలియదు పౌర్ణాలకు వెళ్ళి ఆడ దీపం పెట్టే అవకాశము. నాకు వీలైన రోజులు నేను అక్కడైనా సరే లేదా ఇక్కడ పలంనేరులో ఉన్నటువంటి శివాలయంలోనైనా సరే స్వామివారికి లెక్క అనేది లేకుండా నాకు దేవుడి శక్తి ఇచ్చినన్ని రోజులు పెడదామనేసి అయితే నేను అనుకుంటూ ఉన్నాను. కౌంటింగ్స్ అనేది లేదన్నమాట. బట్ అయితే మీకు క్లారిటీ కోసం థర్డ్ టైం పెడుతున్నాను అని చెప్తున్నాను. తర్వాత ఇక్కడైతే
మేము వచ్చాం కదా, అక్కడ ఉప్పు అనేది రాశిలాగా పోసారు కదా, అది ఏమంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారికి రాళ్ళ ఉప్పు అనేది తీసుకొని స్వామివారి ఎదురుగా నిలబడి బయట వైపు మనము ఆపోజిట్లో నిలబడుకొని ఉప్పు అనేది దిగదీసి అలా దిష్టి తీసినటువంటి ఉప్పునైతే అక్కడ కింద ఒక చిన్న విగ్రహం అనేది పెట్టారు. ఎప్పుడు వెళ్ళినా నేను ఆ విగ్రహం అనేది ఉప్పుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి, ఇంకా అక్కడ ఎవరినన్నా అడిగితే అంతా తమిళియన్స్ కాబట్టి నాకు తెలియదు అనమాట ఏ విగ్రహం అయితే ఉంది అని. సో దానిపైన అయితే పోస్తారనమాట. అలా చేయడం వల్ల ఏదైనా దోషాలు కానీ లేదా ఏదైనా దృష్టిలు ఉంటాయి కదా, సో అలాంటివన్నీ తొలగిపోతాయి అనేసి వాళ్ళ నమ్మకంతో అలా చేస్తారనమాట. చాలామంది చేస్తూ ఉంటారు, బట్ అయితే మేము ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట ఈ ఉప్పుతో దిగదీసి పోయడం అనేది. అంటే మేము ఎందుకు ఇక్కడ ఈ విధంగా చేయలేదు అంటే, మామూలుగా వీళ్ళు దిష్టి తీసి పోస్తున్నారా, లేకపోతే ఎవరైనా పంతులు గారు కానీ లేదా ఎక్కడైనా జాతకంలో చూపించినప్పుడు కానీ ఈ విధంగా ఏమన్నా దోషం ఏదైనా ఉంది, ఇట్లా అరుణాచలం పోయినప్పుడు అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి ఉంటుంది, అక్కడ ఉప్పుతో దిగదీసి అక్కడ పోసేయండి అనేసి ఏమన్నా చెప్పుంటారా అనే డౌట్తో మేమైతే ఎప్పుడు ఈ విధంగా చేసుకోలేదన్నమాట. తర్వాత అయితే స్వామివారి గుడిలో మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం అనేది చేశాము, కానీ వీడియో అయితే అలో లేదండి, అందుకనేసి తీయలేదన్నమాట. నార్మల్ డేస్లో మనం కానీ దర్శనానికి వెళ్ళినట్లయితే, మన గిరి ప్రదక్షిణకు కూడా కానివ్వండి వెళ్ళినట్లయితే ప్రతి ఒక్క లింగం దగ్గర కూడా కానీ ఏ గుడి దగ్గరైనా కానీ లోపల ఉన్నటువంటి అరుణాచలేశ్వర స్వామివారిని కూడా మనము వీడియో అయితే తీసుకోవచ్చు. బట్ అయితే మనం కానీ ఇట్లా పౌర్ణమి రోజుల్లో వెళ్ళినామంటే అక్కడ అలో చేయరన్నమాట. సో అందుకనేసి మేమైతే వీడియో తీయలేకపోయినాము. తర్వాత దాటుకొని వచ్చిన తర్వాత, అంటే స్వామివారి గుడి దాటిన తర్వాత మరొకసారి ఇక్కడ దక్షిణామూర్తి స్వామి గుడి వస్తుంది. ఆ గుడి పక్కనే మనకు ఇక్కడ స్వామివారి యొక్క, అంటే అరుణాచలేశ్వర స్వామివారి యొక్క రాజగోపురం అనేది మనకు దర్శనమిస్తుంది అన్నమాట. సో రాజగోపురం ముందర ఉన్నటువంటి మండపం అన్నమాట ఇది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పానండి చాలాసార్లు. అరుణాచలంలో ఇంతకు ముందు అయితే అంటే పాతకాలంలో అయితే చాలా అరుణాచలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంట్లో నుంచి ఒక మహిళ అయితే వచ్చి తెల్లవారుజామున స్వామివారికి నృత్య ప్రదర్శన అనేది చేసి స్వామివారిని ఇలా వాళ్ళు సుప్రభాత సేవ అనేది చేసి నృత్యంతో స్వామివారిని స్వామివారి యొక్క గుడి గోపురాలని గుడి తలుపులు అనేది తీసేవారన్నమాట. సో అదే అనమాట ఈ మండపము. ఇక్కడైతే ఈసారి అలో చేశారండి దీపం పెట్టుకోవడానికి, ఇంకా టెంకాయలు కొట్టుకోవడానికి, కర్పూరం వెలిగించడానికి అయితే అలో చేశారు. బట్ అయితే నేను పెట్టినటువంటి దీపము సుబ్రహ్మణ్య స్వామి గుడి అని చెప్పాను కదా, అది 1 కిలోమీటర్ తర్వాత మనకు ఇక్కడ రాజగోపురం అనేది వస్తుందన్నమాట. సో 1 కిలోమీటర్ ముందర పర్మిషన్ ఉందా లేదా అనే విషయము మనకు తెలియదు. ఎందుకంటే లాస్ట్ టైము నేను తమిళ కార్తీక మాసంలో వెళ్ళినప్పుడు అలో ఉంది కదా అనేసి వెళ్ళిపోయాను. బట్ అయితే మనకు అలో లేదు, ఏ లింగం దగ్గర పెట్టనివ్వలేదు కాబట్టి నేను అగ్నితీర్థం దగ్గర దీపం అనేది పెట్టడం జరిగింది. సో అందుకని నేనైతే ముందుగానే ఊహించాను అనమాట. ఇక నేనైతే ఎక్కడ కానీ ఆగలేదనమాట. ఇంకా నలుగురు వెళ్ళాం కదా, సో అందుకు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అంటే అంతా ఓం నమ శివాయ అనుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. ఎక్కడ ఏదైనా ఎమర్జెన్సీ పడితే, ఏదైనా కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపించి వాటర్ కావాలంటే, సో ఆ టైంలో తప్ప మేము ఎక్కడ కానీ ఆగలేదనమాట. సో అందరూ భక్తి పారవస్యంలో ఉండడం వల్ల మాకు తెలియలేదు, అందుకు ఎక్కడ వీడియో తీసుకోవాలని అనేసి అయితే మాకు థాట్ రాలేదనమాట. అందుకని ముందు నేను వీడియోస్ అన్నీ చేశాను కాబట్టి, సో అందుకు ఇది సింపుల్గా చేద్దాము అనేసి అయితే నేను ఇలా సింపుల్గా చేశాను. ఫైనల్గా మోక్ష మార్గం అనమాట. కుబేర లింగం తర్వాత మోక్ష మార్గం అనేది వస్తుంది మనకు. క్యూ లైన్ అయితే ఎప్పటికీ కానీ తగ్గదండి. నార్మల్ డేస్లో ఏమైనా తక్కువ ఉంటుందేమో కానీ మాకు తెలీదు. నేను మాల వేసుకొని పోయినప్పుడైతే ఇంకా అందరూ పెద్దవాళ్ళం వెళ్ళాము. ప్లస్ మనకేమంటే లోపలికి వెహికల్, అంటే మనం తీసుకెళ్ళినటువంటి ప్రైవేట్ వెహికల్ అయితే అలో చేయరు. సో అందుకనమాట మోక్ష మార్గానికి అప్పుడు వెళ్ళలేదు మేము. ఇక్కడైతే రేఖ వచ్చి ఫస్ట్ టైం అనమాట గిరి ప్రదక్షిణకి రావడము. సో తనకైతే కాళ్ళ నొప్పులు వచ్చేసాయనేసి కొద్దిసేపు కూర్చొని ఉండిపోయింది.
మీరెలా గిరి ప్రదక్షిణ చేశారు అనేసి అంటూ కూర్చొని ఉండిపోయింది. అది మనకు అనిపిస్తుంది. బట్ అయితే ఫస్ట్ టైం ప్రతి ఒక్కరికి కాలు నొప్పి వస్తుంది. తర్వాత అయితే అలవాటు అయిపోతుంది. కాబట్టి వాళ్ళకి అంత కాలు నొప్పులు అనిపించదు. ఇంకా ఎప్పుడెప్పుడు పౌర్ణమి వస్తుందా, ఎప్పుడు వెళ్దామా గిరి ప్రదక్షిణకి అనే థాట్ వచ్చేస్తుంది మనకు. సో ఆ దీంట్లోనే మేము ఇప్పటికీ మూడోసారి అనమాట రావడం అనేది అని చెప్పాను. సో ఆ అమ్మాయి కూడా 3 టైమ్స్ అయితే రావాలి అని చెప్పింది. మాతో పాటు థర్డ్ టైం మేము పోవడంతో మేము ఇంకో 2 టైమ్స్ వెళ్ళినామంటే వాళ్ళకి 3 టైమ్స్ అవుతుంది, మాది 5 టైమ్స్ అవుతుంది. స్వామివారు ఎన్నిసార్లు గిరి ప్రదక్షిణకి పిలుచుకుంటే అన్నిసార్లు అయితే వెళ్ళి చేద్దామనేసి నా మనసులో అయితే ఉంది. నేను ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు కొన్ని గుడులు అయితే ఓపెనింగ్లో లేవన్నమాట. అంటే అప్పటికి విగ్రహ ప్రతిష్టలు అనేవి చేసిండలేదు. అండ్ కలర్స్ అనేది కూడా గోపురాలకు వేసిండలేదన్నమాట. బట్ అయితే ఇప్పటికీ చాలా వరకు అన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రతిష్టలు అనేవి జరిగిపోయినాయి. అండ్ గుడి కూడా రెడీ చేసేసి వాటికి పూజలు కూడా జరుగుతున్నాయి. బట్ అయితే మేము వెళ్ళి చూసేంత టైం అయితే మాకు లేదండి. కంటిన్యూగా వెళ్ళినప్పటికీ మాకు 4 అవర్స్ పట్టిందనమాట గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవడానికి. జస్ట్ ఆ 4 అవర్స్లో ఒక హాఫ్ అన్ అవర్ అంతే, నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ అట్లా మేము అక్కడక్కడ కూర్చొని ఉండింటామే తప్పించి మిగతా 3.5 అవర్ పట్టిందనమాట మాకైతే గిరి ప్రదక్షిణ చేయడానికి. అలా అంత ఫాస్ట్గా చేసినా మనము అంత ఇదిగా చేసినా కూడా టైం అనేది కంపల్సరీ పడుతుందన్నమాట. అది మేము థర్డ్ టైం పోవడం వల్ల కొంచెం అలవాటు అయిపోయింది. ఇక్కడైతే మేము లాస్ట్ ఫైనల్ అనమాట గిరి ప్రదక్షిణలో మనకు కొండ అనేది దర్శనం అనేది ఇస్తుంది. సో అక్కడ నిలబడి అయితే మేము ఒకసారి మొక్కొని మళ్ళీ అయితే స్టార్ట్ అయినాము. ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే మళ్ళీ మేమైతే ఏ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి గుడి అయితే మేము వెళ్ళాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో, అక్కడికే వెళ్తున్నాం అనమాట. ఎందుకు అక్కడికే వెళ్తున్నాము, ఇక్కడే స్టాప్ అయిపోయింది కదా గిరి ప్రదక్షిణ అనేది, ఇక్కడితోనే అయిపోయింది కదా, మరి ఎందుకు అక్కడికి వెళ్తున్నారా అని చాలామందికి డౌట్ రావచ్చు. కానీ గిరి ప్రదక్షిణ అనేది మనం ఎక్కడైతే కర్పూరం వెలిగించి స్టార్ట్ చేస్తామో అండ్ అక్కడికే చివరికి అక్కడికే వచ్చి మళ్ళీ కర్పూరం అనేది వెలిగించి ఎండ్ చేయాలన్నమాట. సో అది గిరి ప్రదక్షిణ పూర్తి అయినట్లుగా లెక్క వస్తుంది. ఎక్కడ ఇప్పుడు రాజగోపురం ముందర కొందరు వెలిగిస్తారు, లేదా ఈస్ట్ గోపురం ముందర వెలిగించి బయలుదేరే వాళ్ళు ఉంటారు, లేదా వెస్ట్ గోపురం ముందర వెలిగించి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా సౌత్ గోపురం ముందర వెలిగించే వాళ్ళు ఉంటారు. ఇలా 4 గోపురాలు కదా. సో 4 గోపురాల్లో ఎక్కడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో అలా, లేదా మనం ఇప్పుడు బస్ స్టాండ్కి అంటే అలో చేసినారంటే మనము బస్ స్టాండ్కి వెళ్తాము. ఆ బస్ స్టాండ్ దగ్గర వెళ్తానే మనకు అక్కడ శ్రీ చైతన్య స్కూల్ అనేసి ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. అక్కడ కూడా చాలామంది మేము ఇక్కడే దిగాం కదా, ఇక్కడే కర్పూరం వెలిగించేస్తాము అన్నట్లుగా ఏం చేస్తారంటే అక్కడి నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ దూరం ఉంటుందన్నమాట మనకు రాజగోపురం అనేది. సో అంత దూరం కూడా వెళ్ళలేనటువంటి వాళ్ళైతే ఏం చేస్తారంటే అక్కడే రోడ్ పైన మనకి ఇది ఉంటుంది, డివైడర్ ఉంటుంది. సో దానిపైన కర్పూరం అనేది వెలిగించి గిరికి మొక్కొని తర్వాత ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఎండ్ అయిన తర్వాత సేమ్ అక్కడికే వచ్చి మళ్ళీ వాళ్ళు కర్పూరం అనేది వెలిగించేసి బస్సెస్కి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే 2 కిలోమీటర్సే కదా, ఇంత జరిగిన తర్వాత మళ్ళీ 2 కిలోమీటర్స్ ఏముంది, రెండోసారి స్వామివారి రాజగోపురం అయితే దర్శనం చేసుకుంటాము అని అనేసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకనేసి తిరిగి మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళి కర్పూరం అనేది వెలిగించి వాళ్ళ యొక్క గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదండి, నేనైతే స్టార్టింగ్లో చూపించాను కదా సుబ్రహ్మణ్య స్వామి వారి గుడి. ఇక్కడికైతే మనం మళ్ళీ తిరిగి వచ్చేసాము. అంటే ప్రతి ఒక్క గుడి దగ్గర మేమైతే కర్పూరం ప్యాకెట్లు అయితే తీసుకెళ్ళాము. ప్రతి ఒక్క గుడి దగ్గర ఒక సెకండ్ ఆగి కర్పూరం అయితే వెలిగించి మొక్కొని అయితే మేము వెళ్ళామన్నమాట. బట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళలేదు. సో ఆ 1 సెకండ్లో నేను ఎక్కువ అంటే ఫోన్ అనేది బ్యాగ్లో పెట్టుకునేసి ఉంటాను. బ్యాగ్లోంచి తీసి వీడియో తీసేంత ఇది ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం రేఖా వాళ్ళని తోడుకొని పోయినాను కదా. సో వాళ్ళకి గిరి ప్రదక్షిణ అనేది ఫస్ట్ టైం 14 కిలోమీటర్స్ తిరగడం అనేది ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో ఏమో అనే దీంట్లో నేను
సరే అయితే కంటిన్యూగా పిలుచుకెళ్ళిపోదాము, ఆగినామంటే మనం గిరి ప్రదక్షిణలో ఎక్కడే కానీ ఆగకూడదండి. మనం కానీ నిలిచి నడిచినామంటే కాళ్ళు పట్టేస్తాయన్నమాట. మెయిన్ ఎవరైనా గిరి ప్రదక్షిణకి వెళ్ళాలనుకుంటే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఎమర్జెన్సీ అవుతేనో, లేకపోతే ఏదైనా వాటర్ లేదా ఏదైనా డ్రింక్ తాగాలనుకుంటేనో, లేదా ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా తినాలనుకుంటే తప్పించి మిగతా టైంలో అయితే ఆగద్దండి. ఇంకా తైలం కూడా అమ్ముతూ ఉంటారు. వాటిని రాసుకొని కొద్దిసేపు కూర్చొని వెళ్దాము అని అనుకుంటే మాత్రం రాసుకొని బయలుదేరేసేయండి వెంటనే. కానీ రాసుకొని కొంచెం కూర్చున్నారంటే మాత్రం అగైన్ అదైతే కాలు నొప్పి అనేది పట్టినట్లుగా స్టార్ట్ అయిపోతుందన్నమాట. సో ఫైనల్గా ఇదండి ఇవాల్టి వీడియో అయితే. పౌర్ణమి రోజు నేను ఇంట్లో చేసిన పూజ అండ్ అరుణాచలానికి నేను రేఖ వాళ్ళ ఫ్యామిలీ కలిసి వెళ్ళాము. సో గిరి ప్రదక్షిణ చేయడానికి అనేసి అరుణాచలంలో మేము గిరి ప్రదక్షిణ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడే కర్పూరం వెలిగించి ఎండ్ చేసామన్నమాట. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మంచి కమెంట్ కూడా చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారంటే ప్రతిరోజు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్కారం.